నమస్తే. కరోనా వచ్చి తగ్గిందా? 2021లో మనం చూసింది అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు మరోసారి దాని సిస్టర్ ఎవరైతే ఉన్నారో నిఫా వైరస్ ఇంతకుముందు వచ్చి ఆగిపోయింది అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ వెస్ట్ బెంగాల్లో 5గురిని ఎఫెక్ట్ చేసింది. అందులో 2 సిస్టర్స్ కూడా ఉన్నారు. అంతేకాకుండా ఒక 100 మందికి పైగా క్వారంటైన్లో పెట్టడం అనేది జరిగింది. నిఫా వైరస్కు ఉన్న చరిత్ర ఏంటి అంటే రికార్డ్ స్థాయిలో 75% మోటాలిటీ రేట్, అంటే 100 మందికి వస్తే అందులో 75 మంది చనిపోతున్నారట. దీనికి ట్రీట్మెంట్ ఉంది, వ్యాక్సిన్ ఉంది. కాకపోతే ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే కరోనా వైరస్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి మనకి ఇండియన్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి వస్తున్న నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్తున్నాయి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఒంట్లో బాగాలేకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఫ్యూచర్ ట్రీట్మెంట్ ఏంటి అన్నది చూసుకుని దాని నుంచి వాళ్ళని బయటపడేటట్టుగా చూడండి. అంతేకాకుండా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇమ్యూనిటీ మన బాడీలో పెంచుకోగలిగితే ఎటువంటి వైరస్ కూడా మనల్ని ఏమీ చేయలేదు. లైవ్ ఎగ్జాంపుల్గా నేనే ఉన్నాను. కరోనా పీక్ టైంలో కూడా నేను ఎప్పుడూ కరోనా వ్యాక్సిన్ అనేది తీసుకోలేదు. దానికి సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా తీసుకుంటే సరిపోతుంది. ఫర్దర్ మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతోటే ఉంటాను, మీ శరత్.